జాండీస్, దీనినే మన భాషలో పచ్చకామెర్లు లేదా పస్కలు, ఆయుర్వేద భాషలో కమలా వ్యాధి అని పిలుస్తుంటారు. ఆయుర్వేద ప్రకారం కాలేయంలోని పిత్తదోషం కామెర్లు రావడానికి కారణం. అదనపు పిత్తదోషం కాలేయం ఎంజైమ్ స్రావానికి ఆటంకం కలిగిస్తుంది. ఇది హెపిటోప్రొటెక్టివ్ మరియు హెపిటోస్టిమ్యులేటివ్ లక్షణాలను ప్రదర్శిస్తుంది. అసలు జాండీస్ అనేది ఎలా వస్తుందంటే, మన శరీరంలో మనం తిన్న ఆహారంలో లేదా తాగే నీరులో ఇన్ఫెక్షన్ ఏదైనా కలిసినప్పుడు మన శరీరంలోకి వెళ్ళగానే జరిగే ఫుడ్ ప్రాసెస్లో హిమోగ్లోబిన్ బిలిరూబిన్గా మారి లివర్లోకి చేరి కొంత ప్రాసెస్ తర్వాత ఇంటెస్టైన్లోకి చేరి మలంలా మారి బయటికి వస్తుంది. ఇలా జరిగే ఫుడ్ ప్రాసెస్లో మనం తీసుకునే ఆహారం వాటర్లో చేరిన ఇన్ఫెక్షన్ మన రక్తంలో కలిసినప్పుడు హిమోగ్లోబిన్ నుండి వేరైన బిలిరూబిన్ లివర్ ఇన్ఫెక్షన్ వల్ల లివర్ సరిగ్గా పనిచేయక శరీరంలోకి లీక్ అవుతాయి. ఇలా లివర్ ఎఫెక్ట్ అయ్యి ఇన్ఫెక్షన్ శరీరం అంతా పాకటం వల్ల శరీరంలో ఇన్ఫెక్షన్ పెరిగి పచ్చకామెర్ల బారిన పడుతుంటారు. జాండీస్ ఇన్ఫెక్షన్ అనేది మన శరీరానికి ముందు రాబోయే వ్యాధులకు ఒక సూచనలా డాక్టర్లు భావిస్తుంటారు. ఎందుకంటే జాండీస్ ఒక లివర్ ఇన్ఫెక్షన్. దీనివల్ల ఎన్నో రకాల హెపటైటిస్ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. ఎక్కువ లివర్ ఇన్ఫెక్షన్స్, మనం తీసుకునే ఆహారం, శుభ్రం లేని నీరు, కొన్నిసార్లు బ్లడ్ కాంటాక్ట్, సెక్షువల్ కాంటాక్ట్ లేదా ఎక్కువ మద్యపానం, ఎక్కువ మెడిసిన్స్ తీసుకునే వారిలో కూడా వచ్చే అవకాశం ఉంది. జాండీస్ యొక్క లక్షణాలు: చర్మం శ్లేష్మ పొరలు మరియు కళ్ళు పసుపు రంగులో మారుతాయి, మూత్రం పసుపు రంగులో రావటం, దురద, కొంతమందిలో అలసట, పొత్తి కడుపు నొప్పి, బరువు తగ్గటం, వాంతులు, జ్వరం లాంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు. 60% జాండీస్ ఉన్నవారిలో 40% మంది ఆరోగ్యమైన ఆహారం తీసుకోకపోవటం వల్ల జాండీస్ బారిన పడుతున్నారు. సరైన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం వల్ల సగం రోగాలని మనం ఇమ్యూనిటీ సిస్టమ్ ఎదుర్కొంటుంది. ఇప్పుడు జాండీస్ బారిన పడిన వారు ఇమ్యూనిటీ పెంచుకోవడానికి తీసుకోవాల్సిన ఆహారం ఏంటో తెలుసుకుందాం. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, బ్రోకలీ, అవకాడో, కాలీఫ్లవర్, జింజర్ అండ్ గార్లిక్, స్పినాచ్, బ్రౌన్ రైస్, ఓట్స్, బటర్ మిల్క్, వీట్ బ్రెడ్. వీటితో పాటు కాచుకొని చల్లార్చిన వాటర్ని రోజుకి 6 నుండి 7 గ్లాసులు తాగటం మంచిది. ఫ్రూట్స్ ఎక్కువగా తినడం మంచిది. తీసుకోకూడని ఆహారం: ఆల్కహాల్, ఇన్స్టంట్ ఫుడ్, చికెన్, ఫిష్, ఆయిల్ ఫుడ్స్. అధికంగా ఉప్పు కలిగి ఉన్న ఆహారం తీసుకోకుండా ఉండడం మంచిది. ఆయుర్వేదంలో జాండీస్ తగ్గటానికి మూలికల మిశ్రమాలు లివర్ ఫంక్షన్స్ని సరిగ్గా పనిచేసేలా చేసే అద్భుతమైన మెడిసిన్స్ బాలు హెర్బల్స్లో అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. బాలు హెర్బల్స్లో జాండీస్కి చాలా మంచి మెడిసిన్స్ ఉంటాయి. జాండీస్ ప్రాబ్లం దేని వల్ల వస్తుందంటే మనకి లివర్ ఇన్ఫెక్షన్ వల్లనే వస్తుంది. దాన్నే ఇంకా హెపటైటిస్ అని ప్రాబ్లం కూడా అని అంటారు. వీటికి వచ్చేసి లివెల్ అని సిరప్ ఉంటుంది. లివెల్ సిరప్లో వచ్చేసి ఏంటంటే ఒక 12 టైప్స్ ఆఫ్ వరకు ఆయుర్వేదిక్ హెర్బ్స్ ఉంటాయి. ఆయుర్వేదిక్లో లివర్కి ఏవైతే మూలికలు పనిచేస్తాయో అవన్నీ మూలికలతో తయారు చేస్తారు. అంటే పునర్నవ కానీ, కంటకారి కానీ, గుడిచి కానీ, భూఆమ్ల కానీ, భూనింబ కానీ, త్రిఫల కాంబినేషన్తో కానీ ఇలా తయారు చేస్తారు. అండ్ వీటితో పాటు ఏంటంటే ఆరోగ్యవర్ధిని వాటి అని ట్యాబ్లెట్ ఉంటుంది. అండ్ దాంతోపాటు త్రిభువన కీర్తిరస్ అనే ట్యాబ్లెట్ ఉంటుంది. అండ్ 2 టైప్స్ పౌడర్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి భృంగరాజ్ పౌడర్, ఇంకోటి వచ్చేసి భూఆమ్ల పౌడర్ అంటే నేల ఉసిరి పౌడర్. అండ్ దీంతో పాటు నోని అని సిరప్ ఉంటుంది అన్నమాట. నోని సిరప్ వచ్చేసి వీటి వల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటంటే మనకి లివర్ ఇన్ఫెక్షన్ ఎందుకు అవుతుందంటే ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కానీ, లేదంటే ఎక్కువగా ఆయిల్ ఫుడ్ తీసుకోవడం, ఎక్కువగా నాన్ వెజ్ తీసుకున్నప్పుడు లివర్ మీద ఫ్యాట్ పేరుకపోయి కూడా జాండీస్ వచ్చే ఛాయిస్ ఉంటుంది. వాటితో పాటు ఏంటంటే మనం తీసుకునే వాటర్ ద్వారా కూడా హెపటైటిస్ A, B, C, D అనే వైరస్ వాటి ద్వారా ప్రవేశించి మనకి లివర్ ఇన్ఫెక్షన్ చేసి జాండీస్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది. లివెల్ సిరప్ వచ్చేసి ఏం చేస్తుందంటే మనకి లివర్ మీద పేరుకుపోయిన ఫ్యాట్ వల్ల వచ్చే జాండీస్ ప్రాబ్లమ్స్ కానీ అలాంటివి రాకుండా వచ్చి లివర్ అనేది ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుంది అన్నమాట. లివర్ని క్లీన్ చేయడం వల్ల మనకి జాండీస్ తగ్గడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ వీటితో పాటు ఆరోగ్యవర్ధిని బట్టి వచ్చేసి ఏంటంటే
ఏంటంటే మనకి లివర్ ఫంక్షన్కి యాంటీబయాటిక్ లాగా యూజ్ అవుతుంది అనమాట మెయిన్. అంటే ఇవన్నీ మూలికలు వాడుతుంటే వాటికి సపోర్టెడ్గా యాంటీబయాటిక్ లాగా చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ దీంతో పాటు త్రిభువన్ కీర్తిరాస్. త్రిభువన్ కీర్తిరాస్ వచ్చేసి ఏంటంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నప్పుడు వాటర్ ద్వారా మన బాడీలోకి వచ్చిన వైరస్ హెపటైటిస్ ఏబిసిడిని అలాంటి వైరస్లను తగ్గించడానికి ఇది వచ్చేసి మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది త్రిభువన్ కీర్తిరాస్. అండ్ ఈ 2 టైప్స్ పౌడర్స్ వచ్చేసి ఏంటంటే భూఆమ్ల పౌడర్ అండ్ బృంగరాజ్ పౌడర్ ఏం చేస్తాయంటే మనకి ఈ బ్లడ్లో వచ్చేసి ఏంటంటే హిమోగ్లోబిన్లో బెల్రుబిన్ అనే పదార్థం అనేది తయారవుతూ ఉంటుంది అనమాట. ఈ బెల్రుబిన్ అనే పదార్థం తయారవలసిన దానికన్నా ఎక్కువ తయారవడం వల్లనే మనకి మెయిన్ జాండీస్ అనేది వస్తుంది. ఆ బెల్రుబిన్ అనే పదార్థం ఎంతవరకు తయారవుతుందో అంతవరకు మాత్రమే తయారవడానికి ఈ 2 రకాల పౌడర్స్ అనేది మనకి హెల్ప్ అవుతాయి. అంటే కాంబినేషన్లో అన్ని హెల్ప్ అవుతాయి. ఎస్పెషల్లీ ఇవి 2 బెల్రుబిన్ అనే పదార్థానికి బాగా యూజ్ అవుతాయి అనమాట. వాటితో పాటు మనకి ఈ జాండీస్ కూడా ఎందుకు వస్తుంది అంటే ఇంకా పౌష్టికార లోపం వల్ల వస్తుంది. కాబట్టి పౌష్టికార లోపం తగ్గడానికి బెస్ట్ మెడిసిన్ నోని అనే సిరప్. ఈ నోని అనే సిరప్ వచ్చేసి ఏంటంటే మీకు మొరిండా సిట్రిఫోరియా ఫ్రూట్స్తో పాటు ఇంకా ఒక 12 టైప్స్ ఆఫ్ హెర్బ్స్ ఉంటాయి. అశ్వగంధ, తులసి, అర్జున, ఆమ్లా ఇలా చాలా టైప్స్ ఆఫ్ హెర్బ్స్ ఉంటాయి అన్నమాట. పౌష్టికార లోపం వల్ల వచ్చే జాండీస్ని తగ్గడానికి హెల్ప్ అవుతుంది. ఇలా కంటిన్యూస్గా వచ్చేసి మీరు ఒక 3 to 4 months వాడుకోవాలి. 3 to 4 months వాడుకోవడం వల్ల ఏంటంటే మనకి జాండీస్ అనేది మొత్తం తగ్గిపోతుంది. ఇవి ఎలా యూజ్ చేయాలి అంటే ఈ లెవెల్ సిరప్ వచ్చేసి బిఫోర్ బ్రేక్ఫాస్ట్, బిఫోర్ డిన్నర్ ఒక 20 ml సిరప్ 20 ml వాటర్ తీసుకోవాలి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ డైలీ 2 times. ఆరోగ్యవర్ధిని మట్టి వచ్చేసి మార్నింగ్ ఈవినింగ్ 2 times, ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్ డిన్నర్ 2 tablets తీసుకోవాలి. అండ్ త్రిభువన్ కీర్తిరాస్ కూడా ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్ డిన్నర్ 2 tablets తీసుకోవాలి. ఈ బృంగరాజ్ పౌడర్ అండ్ నీలౌసిరి పౌడర్ వచ్చేసి 2 ఒక బాక్స్లో మిక్స్ చేసి 2 మిక్స్ చేసిన పౌడర్ ఒక 1 teaspoon తీసుకోవాలి. 100 ml గ్లాస్ వామ్ వాటర్లో ఒక 1 teaspoon. నోని సిరప్ వచ్చేసి ఏంటంటే బిఫోర్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ డిన్నర్ ఒక 20 ml సిరప్ తీసుకోవాలి. ఇలా యూజ్ చేయడం వల్ల ఏంటంటే మీకు జాండీస్ అనేది చాలా తొందరగా తగ్గడానికి హెల్ప్ అవుతుంది. జాండీస్ వల్ల వచ్చిన వీక్నెస్ కూడా మనకి నోని సిరప్ అనేది తగ్గిస్తుంది. ఇలా కంటిన్యూస్గా యూజ్ చేసుకోండి. క్రమం తప్పకుండా ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడితే దీర్ఘకాలికంగా ఉపశమనం పొందుతారు. మీ ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం ఇప్పుడే మా ఆయుర్వేద నిపుణులను సంప్రదించండి. ధన్యవాదాలు.